డాక్టర్ జట్కా, నాకు ఈ మధ్య అసలు ఆకలనేదే వెయ్యడం లేదు. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు దిగులు పడాల్సిందేమీ లేదు. నేను ఎలాంటి మందిస్తానంటే నీ ఆలోచనలు నీ ఆరోగ్యం రెండూ సరైపోతాయి. అయితే పెద్దన్నయ్య ఇంకా ఆలస్యం ఎందుకు, త్వరగా ఇచ్చేయి. ఓయ్ మిత్రమా, ఈ మందు సీసాను చూశారు కదా, ఇందులోని ఒక్క గోళీని తింటే చాలు ఇక పతులు ఆవురావురమంటూ ఉంటాడు. ఇదిగో ఈ గోళీని ఈ గ్లాసులో నీళ్లు కలుపుకుని వేసుకో మిత్రమా. ఒక్క గోళీతో అంత ఆకలి వేస్తుందంటే ఒకేసారి ఆ గోళీలన్నీ వేసేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు జరగబోయేది పతులకి మంచిది కాదు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు. మనం ఒక మంచి పని చేయాలి, పదండి. ఓయ్ ఎవరది? బయట ఎవరో ఏదో చేస్తున్నట్టున్నారు, ఏదో పడిపోయింది. పదండి రా, వెళ్ళి ఏమిటో చూద్దాం. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. అరే జాన్, నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు? ఎలక పిల్లలాగా అక్కడ ఇక్కడ దాక్కుంటున్నావేంటి? మిత్రమా, జాన్ సైజులో ఉన్న వాళ్ళని ఎలుకతోనే పోల్చాలి. పోలిక అద్భుతం మిత్రమా. నవ్వండి. ఎంతసేపు అలా నవ్వుతారో నవ్వండి. ఇప్పుడు మీ నవ్వుకి ప్రతిఫలం చెల్లించే సమయం కూడా వచ్చేసింది. ఎందుకంటే పతులు గ్లాసులో ఆ సీసాలో ఉన్న మందులన్నీ కలిపేశాను. మోటు నా సహోదరుడా, ఇది చాలా గడబిడ మిత్రమా. ఇప్పుడు పతులు ఆకలిని ఆపడం కష్టం మాత్రమే కాదు, అది అసాధ్యం మిత్రమా. మోటు, నాకు ఆకలి వేస్తోంది, ఏదో ఒకటి చెయ్యి. నా కడుపులో ఆకలి వేస్తోంది, ఆకలి దంచేస్తోంది, తట్టుకోలేకపోతున్నా, ఏదో ఒకటి చెయ్యి. ఏం చేస్తున్నాడు? అరే వా పతులు, నీ ప్లేట్ చూడగానే నాకు ఆకలి వేసేస్తోంది. పద పార్టీ చేసుకుందాం. అరే అసలు ఏం జరుగుతోంది? తిని పతులు చూడు ఎంత లావు అయిపోయాడు. మోటు నా మిత్రమా, ఇప్పుడు అతను ఎంతైతే తింటాడో అంతగా లావు అయిపోతూ ఉంటాడు. నువ్వు పతులను తీసుకువెళ్ళు, ఈలోగా నేను దానికి యాంటీడోట్ తయారు చేస్తాను. తీసుకెళ్ళు. ఏ మోటు పతులు ఎలా ఉన్నారు? ఇలా వచ్చారేంటి? అసలేమీ బాగోలేదు. అన్నము లేదు, పప్పు లేదు, కడుపులో మాత్రం ఆకలి భూతం ఉంది. అయ్యమ్మా, పత్లు ఏంటి ఇలా తయారయ్యాడు? చట్టం మీద ఒట్టు. సింగం గారు, నేనేమి కవితలు చెప్పడం లేదు. నా జీవితమే ఒక కథలా మారిపోయింది, నవ్వుల పాలయ్యింది. ఇప్పుడు నేను కేవలం తిండి కోసమే అల్లల్లాడిపోతున్నాను. అరే పతులు, నా కోసం ఒకే ఒక్క సమోసా అయినా మిగల్చలేదేమిటి? మొత్తం ఉన్న సమోసాలన్నీ తినేసావు, కనీసం అందులో ఉన్న మసాలా అయినా వదిలిపెట్టలేదు. కనీసం పై భాగం కూడా లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను మోటునే భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఈ పతులు కూడా చేరాడా? ఇక నా గతి ఏమవుతుందో ఏమో. అరే నీ సంగతి వదిలే, అసలు మా పతులుకి ఏమవుతుందో? ఇలా తింటూ ఎలా బండలా మారిపోతున్నాడో చూడు. కానీ మోటు, ఈ సమస్య ఎలా వచ్చింది? అరే ఇదంతా డాక్టర్ జట్కా గారి మందు సైడ్ ఎఫెక్టే. ఏదో ఒకటి చెయ్యాలి మోటు, ఏదో ఒకటి చెయ్యి. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. టీ కొట్టు బాబాయ్, నువ్వు గనక వేడి వేడి సమోసాలు వేసి నాకు తినిపించావే అనుకో, ఒకవేళ అప్పుడు నా బుర్ర పనిచేసినా పనిచేయొచ్చు. అరే మీ బుర్ర పనిచేస్తుందో లేదో, ఇప్పటికే నా కొట్లో ఉన్నవన్నీ ఖాళీ చేశారు. మళ్ళీ సమోసాలు కావాలా? వెళ్ళండి ఇక్కడి నుంచి.
మోటు నాకు ఆకలేస్తోంది, తినటానికి పెట్టండి, ఏమైనా పెట్టండి. నీకు తినటానికి నేను ఎక్కడి నుంచి తేను? అసలు ఇంట్లో కూడా ఏమీ మిగల్చలేదు. జేబులో చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు. ఇక నువ్వే చెప్పు, నన్ను ఏం చేయమంటావు? ఏదో ఒకటి చెయ్యి, కానీ నాకు తినటానికి పెట్టు, ఏదో ఒకటి పెట్టు. అయ్యమ్మా, ఇతనికి ఇంత ఆకలి వేయడానికి గల రహస్యం ఏంటి? తిండి పెట్టండి, నాకు తిండి పెట్టండి. మీకు ఈ మాత్రం కూడా అర్థం కావడం లేదా? కానీ నాకు అర్థమయ్యింది, మీరంతా కేవలం మాటలతో మాత్రమే కడుపులు నింపేవాళ్ళు. నా కోసం మీరు ఏమీ చెయ్యరు, నేనే ఏదో ఒకటి చేసుకోవాలి. ఇదేదో బాగుంది. అక్కడ పతులకి తినటానికి ఏమీ దొరకదు సరికదా? అక్కడ బాక్సర్ చేత దెబ్బలు తిని బహుశా మన పతులు సెట్ అయిపోవచ్చు. ఇక్కడే బయట నుంచుని తమాషా చూద్దాం. ఏంటి చెంగంగారు, ఎలా ఉంది? నువ్వు సైలెంట్ గా ఉండు. లోపల నుంచి ఎలాంటి శబ్దాలు వినిపిస్తాయో ఎదురు చూడు. ఆయనతోనే దొంగతనం చేస్తావా? నా గురించి తెలుసు కదా, నా మాటలు నీకు వినిపించడం లేదా? ఆగుతావా లేదా? ఇదిగో తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, దాచుకో. నువ్వు మనిషివా లేకపోతే బండరాయివా? ఇంత కొట్టినా నీలో ఉలుకు పలుకు లేదేమిటి? ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను నీ భర్తం పట్టేస్తాను. నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి గ్రామంలో వాళ్ళందరికీ పంచి పెట్టేస్తాను. అందులో భాగమే ఈ పంచ్. ఈ దెబ్బతో నీకు గుర్తొస్తుంది చికెన్ మంచ్. అనుకోనివి జరగటం అంటే ఇదే చెంగంగారు. ఇప్పుడు మీరు పత్రుని పట్టుకుని జైల్లో పడేయండి. జైల్లో పాడేస్తాను సరే, కానీ ఇతన్ని పోషించడం ఎలా? ఇతను మా ఖైదీలందరికీ తెచ్చిన భోజనాన్ని ఏకంగా ఒకే ఒక్క రోజులో మింగేస్తాడు కదా. చింగంగారు, ఇక్కడ ఈ బాక్సర్ ని కొట్టడం వల్ల నాలో ఆకలి ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు నాకు ఇడ్లీ దోశ తినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇడ్లీ తినడానికి వెళ్తున్నాను. సార్ మీ ఆరోగ్యం ఏమైనా బాలేదా సార్? లేదు. అలాగే ఏ నేరస్తుడు మిమ్మల్ని కొట్టలేదా సార్? మీరెందుకు అనవసరంగా ఏదేదో వాగుతున్నారు? నోరు మూసుకోండి, ఇంకా నా బుర్రని పాడు చేయకండి. కానీ సార్, మీరెందుకు సార్ టెన్షన్ గా ఉన్నారు? లేదు, నేను టెన్షన్ గా ఏమీ లేను, ఆలోచిస్తున్నాను. పత్తులు ఇడ్లీలు తినడానికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్లి తిష్ట వేసి కూర్చుంటాడో ఆ ఇంట్లో చట్నీ సాంబార్ ఏది మిగలదు. అంతేకాదు, ఇడ్లీ దోశ మా ఇంట్లో తప్ప ఈ పురుపురి నగరంలో ఇంకెవ్వరూ తయారు చెయ్యరు. కానీ పత్తులు మా ఇంటికి వెళ్ళడం కుదరదు. అయినా తను మా ఇంటికి ఎందుకు వెళ్ళలేడనుకుంటున్నాను? అయ్యమ్మా! హలో మమ్మీ, పత్తులు ఇంటికొస్తే అతనికి ఇడ్లీ దోశ ఏమీ పెట్టద్దు. అయ్యో, కానీ తను ఇక్కడే కూర్చుని తింటున్నాడు. ఇప్పటికే 1 నెల రోజుల సరుకులు తినేశాడు. చూస్తుంటే కడుపు మండుతోంది. ఏమిటి? అయ్యమ్మా! ఇక చాలు పతులు, ఇక ఆపే. వండలేక ఆవిడ అలసిపోయింది. ఆపేస్తాను, కానీ ఇంకా 200-400 దోశలు తిన్నాక. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. అయ్యమ్మా! అమ్మా, అసలు ఇక్కడ ఏం జరిగింది? అమ్మ ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? ఏం కాలేదు, మోటు నన్ను తినకుండా ఆపాడా. నేనేమో ఇంకో 200-400 దోశలు తిని ఆపేస్తాను అని చెప్పాను, అంతే. అమ్మ అది విన్న వెంటనే కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంకా అన్ని దోశలు మింగుతావా? అంటే ఇంకా నీ కడుపులో అంత ఖాళీ ఉందా? అయ్యమ్మా! అరే త్వరగా రా పెద్దన్నయ్య, పతులు ఆకలి ఆకలిని అలమటిస్తున్నాడు.
ఓయ్ ఇదిగో తీసుకో, యాంటీడాట్ తయారు చేశాను. ఒకే ఒక ఇంజెక్షన్ తో పత్తులు సరైపోతాడు. కానీ త్వరగా కానివ్వాలి మిత్రమా, లేకపోతే ఈ మందు పవర్ తగ్గిపోతుంది. అరే డ్యామ్ గోడ బీటలిచ్చింది. ఆ బీటలే కనుక పూడ్చకపోతే పురుపురి నగర్ అంతా నీటిలో మునిగిపోతుంది. డాక్టర్ జట్కా, ఆ గోడలకు పడిన బీటలు ఆపడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అరే పొదలుకి త్వరగా తినటానికి ఏమైనా పెట్టండి, లేదంటే ఆకలితో ఆ బీటల నుంచి వచ్చే నీటిని ఆపలేడు. మనం ఈ పక్క నుంచి పొతులు పొట్టని నింపుతూ ఉండాల్సిందే. తీసుకురండి. పెద్దన్నయ్య ఇప్పుడు ఏం చేయాలి? పతులు గోడకి అతుక్కుపోయాడు. అరే ఆ దేవుడి మీదట్టు తమ్ముళ్ళు కాస్త ఆగండి, నన్ను కూడా కొంచెం పని చేయనివ్వండి మిత్రులారా. మీ అందరికీ బహుమతి లభిస్తుంది. పురుపురి నగర్ నీటిలో మునిగిపోకుండా మీరు కాపాడారు.